ఫేక్ ప్రచారం నమ్మొద్దు. దేశంలో ఆయిల్ కొరత అంటూ తప్పుడు ప్రచారం, ఏటీఎంలు మూసేస్తారని చెప్పి అబద్ధపు వార్తలు, ఫ్యాక్ట్ చెక్ తో ఎప్పటికప్పుడు పిఐబి క్లారిటీ. ఓ పక్క దేశం సైన్యం పోరాడుతా ఉన్నది, మద్దతు తెలపాల్సింది పోయి ఓ బ్యాచ్ ఏం చేస్తుందనంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. అనవసరమైనటువంటి ఫేక్ న్యూస్, ప్రజల్ని భయపెట్టేదానికి. దేనికోసం? అరే ఒక బాధ్యత గల పౌరుడిగా నువ్వు సపోర్ట్ చేయాలి, జవాన్లకు సపోర్ట్ చేయాలి, దేశానికి మద్దతు తెలపాలి. అవతలోడు శత్రువు కవ్విస్తా ఉన్నాడు, యుద్ధానికి కాలు దూవుతా ఉన్నాడు, రెచ్చగొడతా ఉన్నాడు. మనం ఏకతాటిపైకి రావాలా, ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పాల్సింది పోయి ఫేక్ ప్రచారాలు చేస్తురేంది? దేనికోసం ఇదంతా? మిమ్మల్ని ఏమనాలి? గిదా ఈ టైంలో చేయాల్సింది, గిదా చిల్లర పనులా చేయాల్సింది. అసలు మనుషులా కాదా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆన్లైన్లో పలు తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా ఉన్న ఈ ఫేక్ న్యూస్ పై అధికారులు ఎప్పటికప్పుడు క్లారిటీ అయితే ఇస్తున్నారు. సరిహద్దుల్లో హైటెన్షన్ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. పెట్రోల్ పంపుల వద్ద భారీ క్యూలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లో ప్రజలు భయంతో ఎక్కువ ఫ్యూయల్ కొంటున్నారు. అయితే అది తప్పుడు వార్తని నమ్మొద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL శుక్రవారం స్పష్టం చేసింది. మన దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, LPG నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పేసి కూడా వెల్లడిస్తా ఉంది. ఓ పక్క అట్లా జరుగుతూ ఉంటే వీళ్ళు చూడండి, మన దగ్గర పెట్రోల్ బంక్ జనాలు లాగం చేసడానికి పంజాబ్ తర్వాత జమ్మూ కాశ్మీర్లల్లో ఎక్కడెక్కడైతే గతంలో ఏదైనా ఒక పెట్రోల్ బంకు ఒక రోజు 2 రోజులు బంద్ అవుతా ఉంది అనుకున్న సందర్భంలో మనం, లేకపోతే కరోనా టైంలో ఒకేసారి బంకుల దగ్గరికి వెళ్ళి కొట్టించుకుంటాం కదా, ఆ వీడియోలు అన్ని ఫేక్ ఇప్పుడు ప్రచారం చేయడం, ఇప్పుడు జరుగుతుందని చెప్పి ఏటీఎంలు బంద్ అయిపోయినాయని చెప్పి ప్రచారం చేయడం, రేట్లు పెరుగుతున్నాయని చెప్పి ప్రచారాలు చేయటం. దేనికి ఇదంతా? బ్యాచ్ ఏదైతే ఉందో బ్యాచ్ను పట్టుకోవాలి. ప్రతి దాని మీద కూడా ఇప్పుడు ఇంకా కొంచెం నిఘా ఎక్కువైంది. ఎప్పుడైతే యుద్ధ పరిస్థితులు అంత గందరగోళం అయిపోతున్నదో అప్పుడు ఉన్నది. బాధ్యత గల చదువుకున్నోడే చేస్తాడు ఇవన్నీ. మళ్ళీ ఏందో అర్థం కాదు. చదువుకున్న వాళ్ళకైతే అంత ఏముంటది, వీళ్ళు సోషల్ మీడియాలో చదువుకున్నోడే కావాలని చెప్పి సో ఇట్లా ప్రజల్ని కొంత భయాందోళనకి, ఆందోళనకి గురి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పట్టుకోవాలి, ఇలాంటి వాళ్ళని పట్టుకొని గట్టిగా చేస్తే తప్ప రాదు. వీళ్ళకి ఇన్ని ప్రచారం చేయాలి. ఎవరినైతే పట్టుకొచ్చి చేసినాడో వానికి ఒకసారి ఒక కోటింగ్ ఇచ్చి, అది ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తే కోటింగ్ ఎట్లుంటది అని అంటే అప్పుడు దేశం మొత్తం సర్క్యులేట్ అవుతుంది ఆ న్యూస్. అప్పుడు కొత్త మూసుకొని ఉంటారు. దయచేసి తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేయకండి. సైన్యానికి మద్దతుగా మనమంతా ఒకే తాటిపైకి, కులానికి, మతానికి, ప్రాంతానికి, రాజకీయ పార్టీలకు అన్నిటి కూడా మనం ఏకతాటిపైకి వచ్చి ఇలా నిలబడాల్సినటువంటి సందర్భం. అంతేగాని మన భారత ప్రజల్ని మనమే ఆగమాగం చేసి ఆందోళన చేస్తాం, తప్పుదోవ పట్టిస్తామంటే సో అది సహించేది కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఫేక్ ప్రచారం చేసేటటువంటి ఫేక్ బ్యాచ్ ఏదైతే ఉందో ఇప్పటికైనా జర కళ్ళు తెరిచి జ్ఞానంలోకి రండి. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వచ్చి జర తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి.